అదే ఆర్మూరు ప్రాంతానికి 87 ప్రాంతాల అన్ని వ్యవస్థలకు చెప్పాను. కావాలంటే పోయి ఇంటర్వ్యూ తీసుకోమంటే మీ ఏమంటారు ఆర్టీవీ మరి ఇంకా మీకు ఏదైనా ఛానల్స్ ఉంటే అందరిని పంపించండి. ఈరోజు ప్రతి అధికారికి చెప్పాను, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదు, ప్రజలంతా ఒకటే, ధర్మం న్యాయం అందరికి సమన్యాయం చేయండి. నా దగ్గరికి ఎవ్వరు రావద్దు, డబ్బు గురించి రావద్దు, డబ్బు సంఘటన రావద్దు, నా గేట్లు కూడా టచ్ చేయొద్దని చెప్పాను. నాది ఒకటి విజయోత్సవాలు అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టాను. తల వంచే పనులు చేయకండి, నా తలదించకండి. మీ తలదించిన రోజు నా తల దిగుతుంది. ఎక్కడి నుంచి ప్రతి ఆఫీసర్కి రిక్వెస్ట్, ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే, నేను మీ ఫ్యామిలీ మెంబర్ని. మీరు మర్చిపోండి మాజీ శాసనసభ్యుడు దురాఘాతాలు, నేను మీ ఫ్యామిలీ మెంబర్. మీరు కావాలంటే అన్ని మీ ఉన్న సోర్సెస్ ద్వారా అన్నీ తెలుసుకోండి. రాకేష్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు, బీజేపీ అలాగే కాంగ్రెస్ అన్నీ ఒకటే అని చెప్పి. మీరన్నమాట ఇప్పుడు ప్రజలు ఒకటి అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? అక్కడ పక్షపాత ధోరణి జరుగుతుందండి. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ వాళ్ళకే పనులు, పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓలో కానీ. మీరు కావాలంటే గాలిబ్ నగర్ శ్రీరామ్ నగర్ అని అంటారు, ఆ విలేజ్కి వెళ్ళండి, సురేష్ అనే అబ్బాయి ఉన్నాడు. బీజేపీ కార్యకర్తని కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. అంటే నేనేమంటానంటే బీజేపీ టీఆర్ఎస్ అని కాదు, ప్రజలు ముందు ప్రజలను ప్రేమించండి. ప్రతి అధికారికి చెప్పాను, మన యజమానులు వాళ్ళు. నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాను, మొన్న బయట మీ ఆర్టీవీలోనే మాట్లాడాను. ప్రజలు అంటే ఒక మామూలు అడ్డకూలి 75 సంవత్సరాలు బతుకుతున్నాం అతని మీద. ప్రజలను ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పాను, పోలీస్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరికీ చెప్పాను, ఫస్ట్ ప్రజలను ప్రేమించండి, ప్రజలను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పాను. రైట్. మౌళి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్లో జరిగింది జీవన్ రెడ్డి ఓటమా, రాకేష్ రెడ్డి గెలుపా? నో. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఏ సామాజిక ఉద్యమంలో మీరు లేరు, మీరు మీ వ్యాపారం చేసుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఏం చూసి మిమ్మల్ని ప్రజలు నమ్మారు, ఏం చూసి ప్రజలు మీకు ఓటేశారు? నో, తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా లేకపోవచ్చు, పరోక్షంగా ఉన్నాం. ఎందుకంటే జయశంకర్ సార్ లాంటి స్ఫూర్తి. ఎందుకంటే 1953 నుంచి, అంటే చెప్పాలంటే లెంతీ అవుతుంది కాబట్టి 48 సెప్టెంబర్ 7 నుంచి 53 వరకు ఏం జరిగింది, 53 నుంచి 56 వరకు ఏం జరిగింది, 56 నుంచి 2000 ఏం జరిగింది. కాబట్టి మా జయశంకర్ సార్ స్ఫూర్తి, కోదండరామ్ లాంటి స్ఫూర్తి వల్ల కొద్దిగా అన్యాయం అవుతుంది. నాకు కొన్ని తెలిసి అంత విస్తారం. మీరైతే ప్రజల మధ్య లేరు, ప్రజల కష్ట సుఖాలు అయితే పంచుకోలేదు, అయినా మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాలి, అదే చెప్పాను. ట్రస్ట్ ద్వారా చేసాను, మొత్తంగా చేయలేకపోవచ్చు 87 పల్లెలకు. ఇప్పుడు 100 మంది విద్యార్థులను విదేశాలకు పంపాను. అదే ఆ ఫ్లేవర్ లాగా ఒక మంచి ఫ్లేవర్ అంటే ఒక గంధం ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఇట్స్ అ పాడి ఫ్లేవర్ ఉంటుంది. నేను ఒక్కటే చేసి ఉండొచ్చు కానీ 100 మనుషులకు స్ఫూర్తి అయ్యాను నేను. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాను, 20 కోట్లు పెట్టి ఒక 300 మందికి ఎంప్లాయీస్ ఇచ్చాను, మళ్ళీ ఒక 10 కోట్లు, మళ్ళీ ఒక ఇండస్ట్రీ ఇచ్చాను. అంటే ఇప్పుడు నా ఆలోచన విధానం కావచ్చు, ఒక్క మనిషి ద్వారా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒకరు తెలిసిందనుకో మీరు 100 మందికి చెప్తారు. ఆ స్ఫూర్తి రగిలింది అంటే అలా. లేకపోతే 2 పార్టీలు నాకు ఎందుకు ఇస్తాయండి? నేను అందుకు బహిరంగంగా అడిగాను, ఇది నేను మంచివాడిని కాకపోతే రాజ్యసభ ఎందుకు ఇస్తామన్నారా మీరని. ప్రజలకు ఎట్లా తెలిసింది మీ మంచితనం? అంటే ప్రజలు ఒకసారి తను నమ్మాలనుకున్నప్పుడు చాలా రకాలుగా వాళ్ళ సోర్సెస్ ఉంటాయి. మామూలు పల్లెటూరులో కూలోళ్ళైనా, వరి పొలాల్లో పండించే వాళ్ళైనా కానీ మేము ఈసారి కొత్త ఆయన వచ్చిండు మంచోడట అని మనం నమ్మారు. నేను అదే చెప్తున్నాను, నమ్మకం ముఖ్యం. 100 మంది 100 రకాలుగా చెప్తారు, చెడ్డవాడు అంటారు, మంచివాడిని మంచి అంటారు. ప్రజలు నమ్మారు. రాకేష్ రెడ్డి ఇక్కడ యాడింగ్ టు మౌళి గారి క్వశ్చన్, మిమ్మల్ని నమ్మారా లేకపోతే ప్రధాని మోదీని నమ్మి ఓటేశారా? ప్రధానమంత్రి మోడీ గారిని ప్రపంచమే నమ్ముతుందండి, అది మీరు మర్చిపోతున్నట్టున్నారు హైదరాబాద్ స్టూడియోలో కూర్చోండి. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే ఒకవేళ ప్రధాని మోదీని నమ్ముంటే మొత్తం అన్ని సీట్లు మీరు గెలవాలి కదా. ఇప్పుడు ఒకటండి, కొన్నిసార్లు కొందరికి 10% పాజిటివ్ రీచ్ అవుతుంది, కొంతమందికి 90% రీచ్ అవుతుంది. ఎవరికి ఎట్లా రీచ్ అయింది, ఎవరికి ఎంత తోడ్పాయింది అనేది లేదు. అందరికి తలా కొంత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు అందినాయి, కానీ అందుకునే వాళ్ళ మీద ఉండాలి. అది మీ గెలుపులో మీ భాగం ఎంత, మోడీ భాగం ఎంత, జీవన్ రెడ్డి భాగం ఎంత ఉంది? జీవన్ రెడ్డి అనేది అతను ఒకటండి, జీవన్ రెడ్డిని కంపల్సరీ ఓడగొట్టాలనుకున్నా, 100% ఓడగొట్టాలనుకున్నా. ప్రజల కాళ్ళు అందరి కోసం బహిరంగంగా చెప్పేవాడిని, మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను నేను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వీడు 3వ సారి వస్తే ఇక్కడ వీడు అక్కడ దూరస్తే తెలంగాణ 47 కన్నా ముందు రజాక్, ఇప్పటికి కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఒకవేళ తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది, తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది. మీరు ఊహించే దారుణాలు, కశ్మీర్ పండితుల మీద ఎంత దారుణంగా ఉన్నదో, వాళ్ళు చంపేసారు ఒకేసారి. తీవ్రవాదులు ఉగ్రవాదులు చంపేశారు పండితులని, వీళ్ళు చంపేవాళ్ళు కాదు, వీళ్ళు మానసికంగా చంపేసేవాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరైన విజ్ఞతతో నిర్ణయం తీసుకున్నారు. అందుగురించి మనం ఒక ఛానల్లో కూడా చెప్పాను,
కామారెడ్డి ప్రజలకు ఈరోజు ప్రపంచమే గుర్తింపు వచ్చింది. చాలామంది భారతదేశం నుంచి అందరు వస్తున్నారు. ఆ నేలని మట్టికి రాసుకోవడానికి నొసలికి నేనే తెల్లి నొసలికి రాసుకున్నాను. ఎందుకంటే ఒక అహంకారిని 20 ఏళ్ళు అధికారంలో ఉంటాను విర్రవీగిన అతన్ని, ఎవడేం లెక్క అని చెప్పినవాడిని, అతన్ని కూడా ఓడగొట్టిన నేల అది. రెండోది దొర కూతుర్ని మా నిజామాబాద్ అంటే ఆ గడ్డన పుట్టినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.